అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో అమెరికాకి రావాలంటే ఏ వీసాతో రావాలి? ఎలాంటి వీసాలు ఉంటాయి? ఇందులో రకాలు కూడా ఉంటాయా? ఎన్ని రకాలు ఉంటాయి అని మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఇవాళ ఈ బ్లాగ్తో వచ్చానండి. ఎస్, ఇందులో అమెరికాకి రావాలి అంటే ఎవరెవరు ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఏ వీసాలతో అమెరికాకి రావచ్చు అనేది నేను ఇవాళ బ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి F1 వీసా. F1 వీసా అంటే స్టూడెంట్ వీసా. స్టూడెంట్స్ అక్కడ మన ఇండియాలో GRE, SAT, TOEFL ఇలాంటివి ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి మినిమం స్కోర్ 7 to 7.5 స్కోర్ తెచ్చుకుంటే ఇక్కడ మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మనకు రెస్పాన్స్ వచ్చాక మనం వీసా ఇంటర్వ్యూ పెట్టుకొని వీసా అప్రూవ్ అయ్యాక మనం యూఎస్కి రావచ్చండి. ఇక్కడ కోర్స్ వచ్చేసి 2 years ఉంటుంది, మినిమం 2 years. కొందరు 1.5 yearలో కూడా కంప్లీట్ చేసుకుంటారనమాట. సో దాని తర్వాత OPT అనేది వస్తుంది. ఆ OPT మీద స్టూడెంట్స్ వర్క్ చేయవచ్చు. తర్వాత F2 వీసా. F2 వీసా ఏంటి అంటే ఇప్పుడు కొందరు పెళ్ళైన వాళ్ళు చదువుకోవడానికి వస్తారు ఇక్కడికి F1 వీసాతో. సో వాళ్ళ వైఫ్ ఎవరైనా స్పౌజెస్ ఉంటే వాళ్ళు F2 వీసాతో ఇక్కడికి రావచ్చు అన్నమాట. సో వాళ్ళని F2 వీసా అంటారు. F1 స్టూడెంట్ వైఫ్ వాళ్ళ వైఫ్ని F2 వీసాతో పిలిపించుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి H1B వీసా. సో H1B వీసా ఏంటి అంటే ఇక్కడ వర్క్ చేయొచ్చు అన్నమాట H1B వీసాతో. ఈ వీసా మనకి 1 year రావచ్చు లేదా 3 years రావచ్చు. వీళ్ళు ఇక్కడ అమెరికాలో పనిచేయడానికి వివిధ రకాల కంపెనీస్తో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒకవేళ వీళ్ళకి స్పౌజ్ కానీ పిల్లలు కానీ ఉంటే వీళ్ళ స్పౌజ్ వచ్చేసి H4 వీసా. H4 వీసా పైన స్పౌజ్ని వైఫ్ని పిలిపించుకోవచ్చు. వైఫే కావచ్చు, హస్బెండే కావచ్చు. ఒకవేళ వైఫ్కి H1 వీసా ఉంటే హస్బెండ్ని H4 పైన పిలిపించుకోవచ్చు అన్నమాట. కానీ ఈ H4 పైన ఎవరైతే డిపెండెంట్తో ఉంటారో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది ఉండదండి, వాళ్ళు పని చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి L1 వీసా. L1 వీసా ఏంటి అంటే మనం ఇండియాలో కొన్ని కంపెనీస్కి పని చేస్తూ ఉంటే మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ యూఎస్కి పిలిపించుకుంటారనమాట. సో వాళ్ళకి L1 వీసా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది ఐదర్ 1 year ఉండొచ్చు లేదా 3 years ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి L2 వీసా. L2 వీసా ఏంటి అంటే L1 వీసా వాళ్ళ స్పౌజ్ అనమాట, వాళ్ళకి L2 వీసా ఇస్తారు. సో ఆ L2 వీసాతో స్పౌజ్ ఇక్కడికి రావచ్చు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే L2తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది, దే కెన్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ వీసా ఏంటి అంటే B1 వీసా. B1 వీసా ఏంటి అంటే ఇక్కడ యుఎస్లో బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకి B1 వీసా అన్నమాట. సో ఇది మనకి 10 years ఇస్తారు వీసా. యూఎస్కి రావడానికి అప్ టు 10 years వరకు మనకు వీసా ఇస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ B2 వీసా. B2 వీసా ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్కి ఇక్కడికి యూఎస్కి రావడానికి, లేదా టూరిస్టులు ఎవరైనా ఇక్కడికి రావడానికి, లేదా మనం పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ పేరెంట్స్ కానీ నా గ్రాండ్ పేరెంట్స్ కానీ నా హస్బెండ్ గ్రాండ్ పేరెంట్స్కి మేము ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడ విజిట్ చేయడానికి అనేది ఈ B2 వీసా ఉంటుందన్నమాట. సో ఈ B2 వీసాకి ఏంటి అంటే మినిమం బ్యాలెన్స్ $6,000 to $10,000 చూపించాలి. ఇక్కడ మనం టూరిస్ట్ వీసాస్ ఎవరైతే స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చూపిస్తారు. లేదా ఇప్పుడు ఫ్యామిలీని మేము పిలిపించుకుంటున్నాం, సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ మేము బేర్ చేస్తామని చెప్పడానికి మా బ్యాంక్ డీటెయిల్స్ మేము చూపించాల్సి వస్తుంది అనమాట అక్కడ వీసా కన్సులేట్లో. ఈ B2 వీసా కూడా 10 years ఇస్తారండి. కాకపోతే మనం మ్యాక్సిమం అప్ టు ఓన్లీ 6 months వరకే ఉండొచ్చు. ఒక సంవత్సరానికి 6 months వరకే మనం యూఎస్లో ఉండడానికి పర్మిట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనం
ఉండడానికి వీలుండదు అన్నమాట. నౌ నెక్స్ట్ వీసా వచ్చేసి డి వీసా. డి వీసా ఏంటి అంటే క్రూ మెంబర్స్ హూ ఆర్ సర్వింగ్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే లైక్ పైలట్స్, ఎయిర్ హాస్టెస్కి, వీళ్ళకి డి వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. పి వీసా. పి వీసా ఏంటి అంటే ఎంటర్టైనర్స్కి, ఆర్టిస్టులకి, అథ్లీట్స్కి, అంటే లైక్ యాంకర్స్, టీవీ ఛానల్ వాళ్ళసు, హీరోయిన్స్, సినిమా యాక్టర్స్, వీళ్ళకి పి వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పోర్ట్స్ సైడ్ ఉన్న వాళ్ళకి, అథ్లీట్స్, ఎవరైనా గేమ్స్ ఆడడానికి వచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ పి వీసా. అండ్ నౌ నెక్స్ట్ వీసా వచ్చేసి A1 వీసా. A1 వీసా ఏంటి అంటే హెడ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అంటే లైక్ మన ఇండియా నుంచి వచ్చే పాలిటీషియన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, పర్టికులర్లీ మన గవర్నమెంట్ పనుల పర్పస్ మీద వచ్చే వాళ్ళకి, పాలిటీషియన్స్కి, వీళ్ళకి ఏ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వీసా వచ్చేసి ఐ వీసా. ఐ వీసా ఏంటి అంటే మీడియా పర్సన్స్కి, జర్నలిస్టులకి, వీళ్ళకి ఐ వీసా అనేది ఇస్తారన్నమాట యుఎస్కి రావడానికి. సో ఇదండి, ఇన్ని రకాల వీసాలు ఉంటాయి అమెరికాకి రావాలి అనుకుంటే. నేను మీ అందరి డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. థ్యాంక్ యూ.